సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ రీలే దీక్షలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఏబీసీడీ వర్గీకరణ 11% అమలయ్యే వరకు ఎలాంటి ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎరుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రీలే దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లంబాడ హక్కుల పోరాట నాయకులు బాను తులసిరాం నాయక్, ఓయూ విద్యార్థి నాయకులు సపటు సుమన్, ఎస్ నాగు పూలదండలు వేసి రీలే దీక్షలు సంఘీభావం తెలిపారు. ఈ రీలే దీక్ష సందర్భంగా విహెచ్పిఎస్ జిల్లా నాయకులు ఆమరపు సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు కాస్తాల వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిన్నపంగు ఆదినారాయణ, ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కుర్రి శ్రీనివాస్, మండల నాయకులు కుర్రి సీను, జోజీ, కందుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వితంతువుల ఆత్మీయ బంధువు పౌరాణీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడున్న ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పి సాకులతోటి ఈ విధంగా కాలం వెళ్ళబోస్తున్న తరుణంలో ఈరోజు మట్టంపల్లి మండల కేంద్రంలో రీలే దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 1వ రోజున కావున మండల అధ్యక్షులు ఇరుకు ప్రభు గారి ఆధ్వర్యంలో రీలే దీక్షలు ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు చేసిన సుదీర్ఘమైన పోరాటంలో ఏబీసీడీ వర్గీకరణ సాధించామని చెప్పి మేము సగర్వంగా చెప్పుతున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణకి సానుకూలంగా స్పందించి ఏబీసీడీ వర్గీకరణ సాధించామని చెప్పి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏబీసీడీ వర్గీకరణ జరిగిన తర్వాత జరగక ముందు కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు. అదేవిధంగా దాని సానుకూలంగా ఈరోజు మేము ఉద్యోగాలు భర్తీ చేయకముందులే ఏబీసీడీ వర్గీకరణ పూర్తిగా చేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏబీసీడీ వర్గీకరణ చేశాయని చెప్పి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఫోటోది ఇట్లా పెట్టి వీడియో బంద్ చేసిన తమ్ముడు.